శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ప్రేరణ బట్టి నీతో మాట్లాడుతూ ఉన్నాను. తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ, అయ్యా, ఎవరు ఈ ఈ మాట ద్వారా ఆదరించబడతారో నాకు తెలియదు, కానీ ఎవరు ఈ వేదనలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడమంటే మాట్లాడుతూ ఉన్నాను. దేవుని దగ్గరికి వచ్చాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమించి నాలో కొన్ని విషయాలను కూడా సరి చేసుకున్నాను. అయినా కూడా నాకేంది ఈ శ్రమలు, అయినా కూడా నాకు ఈ ఒత్తిళ్ళు ఏంది, బంధకాలు ఏందని ఒకవేళ నీ కళ్ళ ఎదుటున్నటువంటి, నీ కాళ్ళు ఎదుటున్నటువంటి పరిస్థితులు చూసి నువ్వు కృంగిపోతున్నావామో, అయితే ఆయన అంటున్నాడు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని. ప్రేమిస్తే నాకు ఈ పరిస్థితులు ఎందుకు అని అనుకుంటున్నావామో, ఒక్కసారి గుర్తుపెట్టుకో, యేసోబు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, యేసోబుని దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. శ్రమలలో ఉన్నాడు యేసోబు. తన కుటుంబ సభ్యుల చేతే తుణీకరించబడి, గాయపరచబడి, తనను తీసుకెళ్లి తన అన్న వాళ్ళే కుంటలో వేసినా సరే వాక్యం సెలవేస్తా ఉంది, యేసోబుకి దేవుడు తోడై ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరసాల్లో ఉన్నాడు, వాక్యం చెప్తా ఉంది, యేసోబుకి దేవుడు తోడై ఉన్నాడని. చెయ్యని తప్పు కూడా తన మీద నింద వేశారు, వాక్యం చెప్తా ఉంది, యేసోబుకి దేవుడు తోడై ఉన్నాడని. దేవుడు తోడై ఉంటే అన్ని ఆశీర్వాదాలు అన్నాడు, కానీ లేనిపోయిన నిందల పైన రావటం ఏంది? దేవుడు తోడై ఉంటే చెరసాల్లో ఉండటమేంది? దేవుడు తోడై ఉంటే సొంత కుటుంబ సభ్యుల చేతే తుణీకరించబడి వారి చేత కుంటలో వేయబడతామేంది అనే ప్రశ్న మనకు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడట, ఆ భక్తులకు తోడై ఉన్నాడట. ఈరోజు నువ్వు ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఒకవేళ అదే విధంగా ఉండొచ్చామో, కొద్దిగా మార్పు కలిగి ఉండొచ్చామో, నాకైతే తెలియదు. అయినా కూడా దేవుడు చెప్తా ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదని అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకము, నేను నీకు సహాయం చేసేదని అంటున్నాడు. ఎందుకు ఈ పరిస్థితులన్నా అని అంటావాము. యేసోబు జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుంటే, యేసోబుకి సొంత కుటుంబ సభ్యుల చేతే అవమానాన్ని రుచి చూపించాడు, తునికిరాని రుచి చూపించాడు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత చేయని తప్పు కూడా తన మీద వేసారని చెప్పి నిందను రుచి చూపించాడు, ఆకలి బాధ చూపించాడు, వస్త్రహీనత చూపించాడు, కరువును చూపించాడు, వేదన చూపించాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువుని వదిలిపెట్టలేదు యేసోబు. తను ఆరాధిస్తున్న దేవుణ్ణి వదిలిపెట్టలేదు యేసోబు. యేసోబుని కూడా దేవుడు వదిలిపెట్టలే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శ్రమలలో కూడా, ఆ ఒత్తుల్లో కూడా అవి తట్టుకునే శక్తిని దేవుడే తోడై ఉండి ఇచ్చాడు. ఆ ఓర్పుని, ఆ ఓపికని దేవుడే ఇచ్చాడు. తుదకి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, దేవుని వాక్యం ఎరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు. తుదకి ఏం జరిగింది? తనను తునిగిరించిన వారే వచ్చి తన పాదాల మీద ప్రట్టుగా నా దేవుడు చేశాడు. ఎవరైతే ఆకలితో వచ్చి అయ్యా ఆకలి అవుతుందా అంటే, ఆకలి బాధ ఎరిగినవాడు కాబట్టి వందలాది మంది తన ఎదురుకు వచ్చినా సరే వారి ఆకలి బాధను తీర్చాడు. కరువు టైంలో దేశాన్నంతటిని పోషించే కృపను దేవుడు యేసోబుకి ఇచ్చాడండి. అది మర్చిపోవద్దు. ఈరోజు నేను దేవుణ్ణి నమ్ముకొని నమ్మకంగా ఉంటున్నాను, యథార్థంగా ఉంటున్నాను. యేసుప్రభుని అంగీకరించక ముందే కొన్ని విషయాల్లో బుద్ధిహీనంగా అడుగు వేసాను. ఈరోజు యేసుప్రభుని అంగీకరించి చాలా నీతిగానే, నా మట్టుకు నేను జాగ్రత్తగానే ఉన్నాను. కానీ నాకెందుకు ఈ వేదన, కానీ నాకెందుకు ఈ శ్రమ, కానీ నాకెందుకు ఈ వేదన, ఈ దుఃఖమని బాధపడుతున్నావామో, అవన్నీ నీకు అనుభవాలుగా దేవుడు చేయబోతున్నాడు. ఒకనాటికి నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మార్గాలు సిద్ధపరిచాడు. భయపడకము, ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన కృప నీకు తోడై ఉండి, నాకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ మాటలు మనందరి వినికిడిలో ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.